చూడండి ఫ్రెండ్స్, ఫైల్ అనమాట మన తెలుగు వాళ్ళ గ్యారేజీ. ఇది రూటు చూడండి. గ్యారేజ్ పేరు వచ్చి రెడ్డి. ఫోన్ నెంబర్లు కూడా దీని మీద ఉన్నాయి చూడండి బాగా. మళ్ళీ ఫోన్ నెంబర్ ఏదన్నా లొకేషన్ ఏదన్నా అని ఏమి అడగద్దండి, అన్నీ దీంట్లోనే ఉన్నాయి. చూసుకోండి బాగా. ఓకే, రాండి పోదాం. దారి ఇది చూపిస్తా. గ్యారేజ్ ఎక్కడి నుంచినో ఆంధ్రా నుంచి వచ్చి కువైట్లో మన తెలుగు వాళ్ళు ఎంత స్థాయిలో ఎదిగారో చూడండి. బండ్లు చూడండి, ఎటువంటి బండ్లు ఉన్నాయి ఇక్కడ. అన్నీ ప్రతి ఒక్కటి ల్యాండ్ క్రూజర్, లెక్సస్, క్యామరీలు కాదు, ప్రతి ఒక్క బండి అనమాట. ఒకసారి గ్యారేజ్ చూడండి. ద ఓనర్ గారు రెడ్డి అన్న, నెల్లూరు ఓనర్ గారు. మళ్ళీ మాట్లాడిస్తా అన్నగారితో. ఫస్ట్ మీరు చూడండి ఇక్కడ ఏం దొరుకుతాయి ఏమనేది అన్నీ చెప్తా. ఏ టు జెడ్, పిన్ టు పిన్ జపాన్ సామాన్ చూడండి. ఇంజన్లు చూపిస్తా. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ విషయం చూస్తా. అన్నా వింటా. అన్నా ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ కువైట్, ఇక్కడ వచ్చి మన తెలుగు వాళ్ళు అయితే ఈ రెడ్డన్న అయితే ఇంకా చదివేనలో ఏమిలే. ముందు ఎప్పుడో చిన్నప్పుడు ఏదో పని మీద ఇక్కడ వచ్చాడు పాపము. వచ్చి బాగా తెలివితేటలతో చూడండి, ఇంజన్లో సొంత తెలివితేటలతో గ్యారేజ్ పెట్టాడు. జపాన్ పోతాడు అనమాట. జపాన్ పోయి మొత్తం అన్ని సామాన్లు కంటైనర్లు వేసుకొస్తాడు. ఏ ఇంజన్ రేంజ్ రోవర్ కాదు, ల్యాండ్ క్రూజర్ కాదు, ప్రాడో కాదు, చిన్నవి కాదు, పెద్ద బండ్లు కాదు, ప్రతి ఒక్కటి. సీను, ఈ ఇంజన్ లేవు ఇవే ఇవే ఆల్టిమా. ఇవన్నీ జపాన్ నుంచి వచ్చినవే కదా. ఇప్పుడు ఇవన్నీ అవును. ఇట్లా మన దగ్గర సామాన్లు అన్నీ ఒరిజినల్ జపాన్ నుంచి ఇవన్నీ దొరుకుతాయా? ఒరిజినల్ జపాన్ నుంచే దొరికారు. అక్కడ సార్ ఇక్కడ అవును. ఈ ఏసీ కంప్రెసర్లు కానీ ఎట్లా ఇవి ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ కుర్చీలు కూడా ఉన్నాయా? కుర్చీలు ఉన్నాయి, కొరలాయి ఉన్నాయి, కెమెరా ఉన్నాయి, మీరాసి ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. బ్రదర్స్, ఇక్కడ మినిమం ఓన్లీ మన నెల్లూరు పిల్లకాయలు అనమాట పనిచేసేది. అందరూ చూడండి, కుర్చీలు అన్నీ ఒరిజినల్ జపాన్వి. ఎక్కడో చక్రాబువి మనం అంత దూరం పోయి ఆడ తెచ్చుకొని ఆడపోయి ఏమన్నా ఖరాబ్ అయ్యి ఈ లేనిపోని దళగానిపో మళ్ళీ వాటికి పోలేక రాలేక ఇది ఉండే బదులు చూడండి కుర్చీలు, మౌన్లు ఎలా ఉన్నాయి, స్టీరింగ్ రాడ్లు ప్రతి ఒక్కటి ఏ టు జెడ్, పిన్ టు పిన్ అన్నీ జపాన్ అనమాట. ఇక్కడైతే మినిమం తక్కువ అన్నా కానీ ఒక 25 మంది పిల్లకాయలు పనిచేస్తున్నారు. మన తెలుగు వాళ్ళే, అంతా తెలుగు వాళ్ళే. కరెంటు పని కాటి నుంచి, ఏసీ పని కాటి నుంచి, కూర్చుంది ఒరిజినల్ జపాన్. చూడండి, చూసి అంతా ఇవే ఉన్నాయన్నమాట. మొత్తం స్టీరింగ్ కిట్లు కాటి నుంచి చూడు. బండ్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ ఇచ్చిపోవాలంటే కార్డు రాసుకోవాలి మనం. ఫస్ట్ వీటికి వస్తే కార్డు రాయిస్తే బండి ఫోటో తీసుకుంటారు. మనకు ఫలానా ఇంజన్ ఫలానా ఏం కావాలా. అందులో ఇంకో విషయం ఏమంటే ఇంజన్లు మనకు ఎంత తిరిగిండేటివి కూడా రీడింగ్తో సహా చూపించి చెప్పి వేస్తాడనమాట. వారంటీ గ్యారెంటీ అంతా ఇచ్చి వేస్తాడనమాట ఇంజన్లు కూడా. చూడండి, ఇది వచ్చి ఫైల్లో ఉంది చూడు. సీల్ ఇంజన్లు, కొత్త ఇంజన్లు కూడా, 0 మీటర్ ఇంజన్లు కూడా ఉన్నాయి. జపాన్ నుంచి వచ్చినవి 0 మీటర్ల ఇంజన్లు కూడా ఉన్నాయి. చూడండి, నిజంగా ఇవి మనం తెలియక ఎక్కడంటే అక్కడ పోయి మన తెలుగు వాళ్ళు చాలామంది పాపం తెలియదు ఏమి ఎక్కడ దొరికేది. చాలా ఇబ్బంది పడతాను డబ్బులు అంతా ఖర్చు పెట్టుకొని. చూడండి, నేను చూపిస్తాను. మన వీడియో చూసి ఎక్కడుంది ఏమనేది క్లియర్గా చెప్తా ప్రతి ఒక్కరికి. అందరూ కూడా వచ్చి చేపించుకోండి. కొందరు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఈ మసిరోళ్ళు, సూర్యోళ్ళు ఇట్లా వాళ్ళ దగ్గర పనులు తెలియక ఆయన డబ్బులు అంతా పోగొట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పాపం మన వాళ్ళు, పనులు పెట్టుకున్న వాళ్ళు. అటువంటి వాళ్ళకు ఇక్కడ వచ్చేసిండి ఫైల్ రెడ్డి నెల్లూరు. ఎన్నది వచ్చి నెల్లూరు అనమాట. నాకైతే దాదాపు ఇంచుమించు ఒక 18 ఏళ్ళ నుంచి పరిచయంలే, పాత ఫ్రెండులే రెడ్డి అన్న.
అప్పుడు అబు అలీఫాలో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పెద్ద గ్యారేజ్ పెట్టాను అనమాట. చూడండి, చూడు యాక్సిల్ కూడా, యాక్సిల్ ఉన్నాయి. ఏమి కావాలని ఏ టు జెడ్ కరెంటు పని అయితే భలే చేస్తారు. కరెంటు పని కానీ ఏసీ పని కానీ బండ్లకు భలే చేస్తారు పిల్లకాయలు. వైరింగ్ కూడా అంతా ఇంజన్ బోరు ఇదే. ఇంజన్ బోర్ కావాలనే చేస్తారనమాట. ఏ ఇంజన్ బోర్ కర్రా బోరే రివీలే. వచ్చేసాం. మన పిల్లకాయలు చూడు, పాత ఇంజిన్ తీసి కొత్త ఇంజన్ మాదిరిగా రెడీ చేస్తున్నారు. ఈ పని కావాలంటే ఇక్కడ రావాలంటే ఇక్కడ వచ్చేసేయాలంతే, ఫైల్కి వచ్చేసేయాలి. లేదు మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం అంతా మన తెలుగు పిల్లకాయలు ఉన్నారు, ఎలా కావాలంటే అలా పని చేయించుకోవచ్చు. ఇదే బండి ఇది ఇంజన్ ఇది ఏం తెలుసుకుంటున్నాం. ఇదే హెడ్లు గిడ్లు కానీ ప్రతి ఒక్క పనికి గేర్ బాక్స్ రెడీ చేసినట్టు ఎలా చేశారో. సెల్ఫ్ మోటార్లు ఏ బండికి ఎత్తుకునే సెల్ఫ్ మోటార్లు అన్నీ జపాన్ అనమాట. ముస్తామిల్ జపాన్వి. కంప్రెసర్లు, సెల్ఫ్ మోటార్లు, తురుంబాలు ఏమి కావాలో చూడండి. ఏదో ఎట్టుకో పోతారు చక్రాబ్ కానీ 75 కిలోమీటర్లు అక్కడ పోయి ఆడ ఖరాబ్ అయిపోతే మళ్ళా ఆడికి పోక ఆ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో ఏగలేక ఈ లేనిపోని రిస్కులు అన్నీ ఎందుకు చూడు. వైరింగ్స్ ప్లగ్గులు కాటించి పిన్ టు పిన్ ఏది కావాలంటే అది చూడండి ఎలా ఉన్నాయో. పనిచేసే పిల్లకాయలు కూడా కత్తులు నిట్టున్నారు. వైరింగ్ చూడండి ఎంత బాగా, అంతా వైర్లు. మేమైతే చూడు ఎన్ని గ్యారేజీలు, ఇవంతా కంప్రెసర్లు అనమాట. ఆ ముందు పక్క ఉండేటివన్నీ కంప్రెసర్లు, డైనామాలు, కంప్రెసర్లు ఇవన్నీ ఉన్నాయి. చూడు ప్యాకింగ్ కూడా ఇప్పటిలో పైన ఉండేటివి అయితే జపాన్ నుంచి వచ్చిండేటివన్నీ. కొత్త సామాన్లు కావాలన్నా ఇక్కడే పెట్టేసినాడు అన్న. చూడండి సెల్ఫ్ మోటార్లు, ఇవి కంప్రెసర్లు. ఏ బండికి కావాలన్నా, పాత బండికి కొత్త బండికి దేనికి కావాలన్నా తురుంబాలు కాటి నుంచి ప్రతి ఒక్కటి ఇది ఉంది ఇది లేదు అనే పనే లేదు. సన్ బ్రదర్స్ ఇక్కడ వచ్చి రెండోది మీటర్ కానీ అదే సిస్టమ్ లేదన్నా ఖరాబ్ ఉంటే అన్నీ కూడా రెడీ చేయిస్తారనమాట. ఇది మన బండికి దీనికి ఇంజన్ పోయింటే ఇప్పుడు ఈ బండికి ఇంజన్ పోయిందనమాట. ఇది 2000 మామూలుగా 2004 మోడల్ బండి. ఈ ఇంజన్ వచ్చి మేము ఏం చేస్తామంటే ఇప్పుడు 2018 ఇంజన్ వేస్తాను. 18 ఇంజను మంచి రేట్కి వేస్తాను అనమాట. మీకు ఎవరికైనా కావాలన్నా దీంట్లో నంబర్లు ఉంటాయి, ఆ నెంబర్లో ఫోన్ చేసి మాట్లాడుకుని. ఈయన హెడ్ చిన్న పిల్లవాడప్పుడు వచ్చినాడు, ఇప్పుడు చూడు ఎలా ఉన్నాడు. ఇంజన్లు కూడా మీటర్లతో సహా ఇంత తిరిగింది ఇంత ఇంజన్ అని చెప్పి కూడా వేస్తాడు. అన్నీ బాగుంటాయి. ఎవరన్నా కానీ ఇక్కడ రాండి, ఫైల్లో ఉంది గ్యారేజ్, వచ్చి పని చేయించుకోండి. నేను చూడు ఓనర్ అయినా కానీ 40 మంది మనుషులు పెట్టినా కానీ ఎటువంటి గర్వం లేకుండా వచ్చిన వాళ్ళని ఎంత మర్యాదగా మాట్లాడుతూ హ్యాపీగా మాట్లాడుతూ పని చేయిస్తాడనమాట. చూడండి అన్నీ చూద్దాము. అన్నీ తీసేసిన చూడండి బ్రదర్స్. ఈ గ్యారేజ్ ఓనరు అన్నగారు అన్నమాట. మాకిద్దరికి దాదాపు 16-17 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. చాలా మంచివాడు అన్న. మన వాళ్ళు ఎవరన్నా కానీ
తెలుగు వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు బండ్లు పెట్టుకున్న వాళ్ళు. ఎందుకంటే గ్యారేజీలు లేక బయట మన లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల వేరే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి పనులు తెలియక ఒకటి చెప్తే ఒకటి పోయిందని చెప్పుకొని అన్నీ మార్చుకొని అయిన డబ్బులు అంతా ఖర్చు పెట్టుకొని ఇది చేస్తున్నారు. మీకు ఎవరికన్నా కానీ బండ్లు కార్లు ఏ కార్ అన్నా కానీ ఏ రిపేర్ అయినా కానీ నేరుగా ఫైల్కి వచ్చేయండి. ఈ వీడియో చూడండి, నేను నెంబర్తో సహా అన్నీ పెట్టాను. రెడ్డి అని సంప్రదించండి. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు కరెంటు పని కాటి నుంచి ఏసీ పని కాటి నుంచి పెన్ టు పెన్ ప్రతి ఒక్క వస్తువు ఇక్కడే ఉంటుంది. మీరు మళ్ళీ బయట తెచ్చుకునే పని లేదు, ఎక్కడ ట్యాక్సీ తారాడు ఖర్చుకునే పని లేదు, అన్నీ ఇక్కడే ఉంటాయి. కరెంటు మనిషి కాటి నుంచి కూడా. సరేనా? గమనించండి, ఈ వీడియో చూడండి, రాండి, పని చేయించుకోండి. కార్లకు హ్యాపీగా ఉండండి. నంబర్లు కూడా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. అన్న ఓనర్ అన్నా నిమిషం మాట్లాడు. మన దగ్గర ప్రతి ఒక్క సామాను ఉంటుంది కదా ఇక్కడ. మన దగ్గర ప్రతి ఒక్కటి ఉంటుంది అన్న. ప్రతి ఒక్కటి మా వచ్చి జపాన్ నుంచి వస్తాయి. ఎందుకంటే మేము ఆ నుంచి సిక్రాబ్ నుంచి కాకుండా 2002 నుంచి మేము ఆపేసినాము. మా అందరూ సిక్రాబ్ నుంచి తీస్తే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చాలా వరకు వాడ ఆస్ట్రేలియా మలేషియా అని చెప్తున్నారు. సరేనా? ఆస్ట్రేలియా మలేషియా వచ్చి జపాన్ అని చెప్తారా. అవి మలేషియా అయ్యడం ఒరిజినల్ దారా. మేము ఎందుకంటే మేము డైరెక్ట్గా జపాన్, కొరియా, చైనా మేము వెళ్తాం కాబట్టి డైరెక్ట్ అన్ని కంటైనర్ మన 2002 నుంచి మేము ఈ బయట నుంచి తెస్తున్నాం మేము. అందుకని మాకు తెలిసి ఏ బండికి ఏది వేయాలి, వైరింగ్ కానీ మామూలుగా బండిలో ఎలక్ట్రికల్ ప్రాబ్లం కానీ ఏదైనా కానీ మేము కరెక్ట్గా మేము చేస్తుంటాం మేడం. కానీ ప్రతి ఒక్కటి కంప్యూటర్ కానీ స్కానింగ్ చేయాలంటే ఫ్రీ, మేము దానికి తీసుకోము. అప్పటి నుంచి కూడా మేము కంప్యూటర్ చెక్ చేస్తే ఫ్రీగా చేస్తాము. ఏదైనా మన దగ్గర చేపించుకుంటే మనం చేస్తాం, పనులు చేస్తాము. అది కరెక్ట్. అదే ఆ నమ్మకం ఉంది కాబట్టి మనం ఇన్నేళ్ళు పరిచయం కాబట్టి మా బ్రదర్ కూడా అక్కడ పెట్టిన బండి కూడా నేను ఇక్కడ తీసుకొని వస్తాను. ఓకే. ఎవరన్నా కానీ మీకు ఏదన్నా బండి పని చేయించుకోవాలంటే ఎక్కడ తారాడదండి, నేరుగా ఫోన్ నెంబర్ ఉన్నది, ఫోన్ కొట్టండి, లొకేషన్ పెడతాడు, వచ్చేయండి. రెడ్డన్న మన పిల్లకాయలు యూత్ అంతా కుర్రోళ్ళు మంచి కసి మీద ఉన్నారు. 20 మంది పిల్లకాయలు ఉన్నారు. ఏ పని కావాలన్నా ఎప్పుడు కావాలన్నా టైం పెట్టి చేయిస్తారు, నమ్మకంగా పని చేపిస్తారు, వారంటీ పని చేపిస్తారు. ఓకే? కోయట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి, ఇక్కడ వచ్చి సంతోషంగా మీ బండ్లకు పని చేయించుకోండి. ఓకే? ఓకే బాయ్. అన్నగారే ఓనర్. థ్యాంక్ యూ. ఫోటో లేదా